ఈ నడుమ సెల్ఫ్ డ్రైవింగ్ దందాలు మస్తుగా నడుస్తున్నాయి. ఒక్కనాడు అవసరం పడేదానికి నెలంతా ఈఎంఐ కట్టి ఇంటికాడ కారు పెట్టుకునుడు ఎందుకని చాలా మంది అవసరం ఉన్నన్ని రోజులు కిరాయిలు తీసుకొని పోతే అయిపోతుంది కదా అని సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల దిక్కు చూస్తుర్రు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల దందా చేసేటోళ్ళు కూడా మీ కార్లు ఇంటికాడ దికాం పెట్టే బదులు మా తాన పెడితే నెలకు 20-30 వేలు వస్తాయి, ఈఎంఐ ఉట్టిగా వెళ్ళిపోతుంది, ఇన్కమ్ వస్తుంది అని చెప్పే వరకు చాలా మంది కొత్త బండ్లు కొని మరీ సెల్ఫ్ డ్రైవింగ్ దందా చేసేటోళ్ళకి అప్ప చెప్తుర్రు. గట్ల అప్ప చెప్పుడే మోసమైంది వీళ్ళకు. నమ్మిత్రా సిద్ధ అంటే ముంచిత్రా శుద్ధ అన్నట్టు చేసేటోళ్ళకే సొసైటీలో మంచి డిమాండ్ ఉన్నది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడుండే శ్రీరామ్నేని వెంకటసాయి అనేటోడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల దందా నడిపిస్తున్నాడట. మీ కార్లు నాతాన పెడితే మీకు నెల నెల పైసలు ఇస్తామనే వరకు కారును ఉత్తగా ఇంటికాడ ఉంచుకున్నాడు ఎందుకు, 4 రూపాయలు వస్తున్నాయి కదా, కిస్తే వెళ్ళిపోతుందని చాలా మంది ఆ 21 ఏళ్ళ పోరంతాన కార్లు పెట్టిరట. నమ్మినాన వస్తే పుచ్చి బూరలు అయినట్టు ఆయన ఆ పోరడు పెట్టిన కార్లు పెట్టినట్టే తీసుకపోయి ఆయన వేరేటోళ్ళ తన కుదబెట్టి లోన్లు తీసుకున్నాడట. ఇక ఆ పోరంతాన కార్లపై చెప్పిన వాళ్ళు నెలగానే పైసలు ఏమైనా మా బండి ఏదంటే తప్పించుకొని తిరుగుడు పెట్టిండట. కార్లు కిరాయి పోయిన పైసలు కూడా ఇవ్వలేదట. 4 రూపాయలు వస్తాయని నమ్మినందుకు ఈడు మంచిగానే మనకు సోపేసిండు కదా అని ఆ సాయిగాంతాన కార్లు పెట్టిన వాళ్ళు అందరూ పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యారు. మీకు రిజిస్ట్రేషన్ చేయించుతానని చెప్పి కొంతమంది వివరాలు పెట్టడం జరిగింది. దీని మీద రిపోర్ట్ రాగా కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మా నోటీసులోకి 7 కార్లు తీసుకున్నట్టు వచ్చింది. అందులో 5 కార్లు సీజ్ చేయడం జరిగింది. ఓగలికి తెలియకుండా ఓగలికి అట్లా అందరికి సున్నం బొట్లు పెట్టిండట. 21 ఏళ్ళ వయసులోనే ఈడు ఇంత ముదిరిండంటే పోరాడు ఎంత కన్యంగాడు ఉన్నాడని ఇక తిట్టుకోబట్టిరు బాధితులంతా. ఇక బాధితుల ఫిర్యాదుతోటి పోలీసు వాళ్ళు కుదబెట్టిన 5 కార్లను రికవరీ చేసిరట. ఇక పోలీస్ కేసు అయిందన్న సంగతి తెలియగానే ఆ పోరడు వాళ్ళయ్య ఇల్లిడిచి పరారయ్యారట. అయ్యగొడుకులు ఇద్దరి కోసం పోలీసు వాళ్ళు ఎంకులాడుతారట. చూసిరు కదా ఎట్లున్నారో బద్మాషోళ్ళు. మొన్న నడుమ హైదరాబాద్లో ఉండే సెల్ఫ్ డ్రైవింగ్ దందా చేసేటోళ్ళు ఏం కథ చేసిరో చూసినాం. ఇప్పుడు ఈ కథ అయింది. జర సెల్ఫ్ డ్రైవింగ్లోకి బండ్లు ఇచ్చేటప్పుడు పెద్ద కంపెనీలు అయితే నమ్మేటట్టు ఉంటుంది కానీ ఇట్లా జాడపత్త లేని పకోడిగాల చేతిలో బండ్లు పెడుతున్నప్పుడు పైలం బండికి బండి పోతుంది, బోనస్గా బాధలు కూడా పడాల్సి వస్తుంది. చూసుకోరిగా.